హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, ఎన్ఈపి 2020కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఒకసారి చూసేద్దామా. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన చేయడము, 2వ తరగతి వరకు కృత్యాధార అభ్యాసనము, 3 నుంచి 5వ తరగతిలో సబ్జెక్ట్స్ పరిచయం చేయడము, 6వ తరగతిలో వృత్తి విద్యా కోర్సులు కంప్యూటర్ కోడింగ్ ప్రవేశపెట్టడము, బహుళ శాస్త్ర విభాగాలకు సంబంధించి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకునే సరళత్వం 9 to 12, ఈసీసీఈని బలోపేతం చేయడము, 5+3+3+4 కరికులం నిర్మాణము, పునాదిపూర్వక అక్షరశత మరియు సంఖ్యాజ్ఞానమును జాతీయ మిషన్గా చెప్పడము, కస్తూర్బా పాఠశాలను 12వ తరగతి వరకు కొనసాగించడము, జెండర్ ఇన్క్లూజివ్ ఫండ్ను ప్రవేశపెట్టడము, ప్రతిభావంతులైన పిల్లల విద్యను ప్రవేశపెట్టడము, ఎంఫిల్ను తొలగించడము, బహువిభాగ శాస్త్రాల్లో సమగ్ర అభివృద్ధి, బహుభాష విధానంలో బోధన, నిర్మాణాత్మక మదింపుకు ప్రాధాన్యత, విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యత, అనుభవపూర్వక అభ్యాసనకు ప్రాధాన్యత, జీవన నైపుణ్యాలను పెంపొందించడము, ఐసీటీని వినియోగించడము, విషయావగాహనకు ప్రాధాన్యము, మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్, హెచ్ఆర్డి మినిస్ట్రీ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు, 3, 5, 8 తరగతుల్లో మాత్రం ఎగ్జామ్స్ను సంవత్సరానికి 2 సార్లు, డిజిటలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ నో స్ట్రీమ్ సిస్టమ్. అలాగే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్లో మనకి 2020 నాటికి పునాదిపూర్వక అక్షర సంఖ్య జ్ఞానమును ప్రవేశపెట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి కొన్ని లక్ష్యాలు ఏంటంటే నాణ్యమైన విద్యను అందించడము, సమ్మిళిత సమాన విద్యను అందించడము, 100% అక్షరత శాతము, 4 సంవత్సరాలు బీఈడి కోర్సు, 100% జీపీఆర్, ఒక జిల్లాకి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటు చేయడము. అలాగే 2020 నాటికి 20 కోట్ల మంది విద్యార్థులు మరి విద్యలో ఉండడము, 2030 నాటికి వృత్తి ప్లస్ ఉన్నత విద్యను కలిపి నమోదు నిష్పత్తి 50% ఉండడము, ప్రజెంట్ అయితే 26.13%. అలాగే 2040 నాటికి ఉన్నత విద్యా సంస్థలని బహుళ శాస్త్ర విద్యా శిక్షణ సంస్థలుగా ఏర్పాటు చేయడం అనేది మెయిన్ ఎన్ఈపి 2020 సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఎన్ఈపి 2020 సంబంధించి మనకి చైర్మన్ వచ్చేసి కస్తూరి రంగనాథన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో మనకి ఇది ఏర్పాటు చేసిన 3వ నూతన జాతీయ విద్యా విధానం. అలాగే దీన్నే 21వ శతాబ్దపు నూతన జాతీయ విద్యా విధానం అని కూడా అంటారు. మనకి ఫస్ట్ అయితే 1968లో ఇందిరాగాంధీ గారు కోటారి కమిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. 1986లో అయితే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆచార్య రామ్మూర్తి గారు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇదైతే షార్ట్గా మరి క్విక్ రివిజన్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.